నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఈ ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 44. ఇంకా కథలోకి వెళ్తే, సుప్రజ అక్కడ కూర్చోగానే వినయ్, అభి తనకి చెరువువైపు కూర్చున్నారు. కృతికి రిషికి పెళ్ళయిందని సుప్రజ అనగానే ఇద్దరు ఒక్కసారే వాట్ అన్నారు. రిషికి కృతికి పెళ్ళయిందా? ఇప్పుడు అని అడిగాడు అభి టెన్షన్గా. 8 నెలల క్రితం అని సుప్రజ అనగానే మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అవును, ఇంటికి రిషి ఏడి అని అడిగాడు అభి. నాకు అదే అర్థం కాలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంది సుప్రజ. అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు అన్నాడు అభి. నీకు తెలుసు కదా అభి, డాడీకి రిషి అంటే ఇష్టం ఉండదు. కృతికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఆ టైంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్. కృతి డాడీకి వాళ్ళ పెళ్లి ఫోటోలు చూపించింది అని సుప్రజ చెప్తుండగా, నీకు కూడా తెలియకుండా అయిందంటే నేను నమ్మను సుప్రజ అన్నాడు అభి. నేను కూడా ఉన్నాను. అసలు ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు కృతి నుండి ఫోన్, అర్జెంట్గా గుడికి రమ్మని లొకేషన్ షేర్ చేసింది. నేను వెళ్ళాను. మిత్రకు కూడా సేమ్ అలాగే చెప్తే తను కూడా వచ్చింది. అక్కడ రిషి, కృతి పెళ్లి బట్టల్లో కనిపించారు. నాకు షాక్. అసలు అంత అర్జెంట్ ఏంటి అని అడిగాను. కృతి ఏదో కవర్ చేసింది, కానీ ఏమైందనేది నాకు అసలు అర్థం కాలేదు అని సుప్రజ అంటుండగా, ఇదంతా వాడి ప్లానే, కృతిని ట్రాప్ చేశాడు ఇడియట్ అన్నాడు అభి. అసలు ఇదంతా తన ప్లాన్ కాదు. దీని వెనుక్కున్నది, అంత అర్జెంటుగా వాళ్ళు పెళ్లి చేసుకోమన్నది మా అని సుప్రజ ఏదో చెప్పబోయింది. కానీ ఈ లోపు నర్సు వచ్చి, మేడం మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారంది. ఆ మాటకి సుప్రజ లోపలికి వెళ్ళగానే వినయ్ అభితో, నేను సుప్రజకి ఇప్పుడో చెప్పాను వాడు మీ చెల్లికి కరెక్ట్ కాదని. వింటేనా అని వినయ్ అనగానే, అసలు నువ్వు కూడా కారణమే, దెయ్యాలు వేదాలు వల్లించకూడదన్నాడు అభి. ఇది మరీ బాగుంది, మధ్యలో నేనేం చేశాను అని అడిగాడు వినయ్. ఆ మాటకి అభి లేచి తన పక్కనే ఉన్న చైర్లో కాలు పెట్టి వినయ్ కాలర్ పట్టుకుని, యూ ఇడియట్, చేసిందంతా నువ్వే. ఆ రోజు సుప్రజని ర్యాగింగ్ చేసుంటే ఏమీ ఉండేది కాదు, కానీ నువ్వు తను ఏడిపించావు. పోనీ నేను వస్తే వదిలేవా? అది లేదు, నన్ను చావగొట్టావు. తన కృతికి చెప్పింది, తన విషయం తీసుకొచ్చింది. వాడు ఎలా కొట్టాడో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. వాడికి చిన్నప్పటి నుండి హీరోయిజం చూపించడం అంటే బాగా ఇష్టం. అది చూసి అక్క ఆనందిస్తే చెల్లి ఫిదాయి దిల్లిచ్చిందన్నాడు అభి. ఆ మాటకి వినయ్, కూల్ బ్రో, అదంతా గతం. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు వినయ్. ఎందుకో అంత ఇంట్రెస్ట్, మా రిషిగాడి మీద బాగా, లేకపోతే సుప్రజకి దగ్గరగా ఉండొచ్చునా అన్నాడు అభి. వినయ్ కూడా పైకి లేచి, నీ కృతి ఎలాగో నాకు సుప్రజ అలానే అనగానే, తన నా బెస్ట్ ఫ్రెండ్, మోరోవర్ నా ఫ్రెండ్ భార్య, నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అభి. ఆ మాటకి వినయ్ అభి భుజం తడుతూ, నమ్మే నిజాలు మాట్లాడుకుందాం అనగానే, నాకేం నీ హెల్ప్ అవసరం లేదన్నాడు అభి. ఇందులో సుప్రజ వచ్చి, మీ ఇద్దరిలో ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివేనా అని అడిగింది. ఇద్దరు ఒకేసారి నో అన్నారు. ఎందుకు, కృతికి బ్లడ్ ఎక్కిస్తున్నారా అని అడిగాడు అభి. అవును, తల నుండి రక్తం బాగా పోయింది, వీక్ అవ్వకుండా అని సుప్రజ అనగానే అభి చెక్ తీసి 10,000 అమౌంట్ వేసి సైన్ చేసి ఇచ్చి, ఇది రిసెప్షన్లో చూపించన్నాడు. అభి, అన్ని డబ్బుతో కొనలేవు అని సుప్రజ అనగానే, చా నువ్వు ఇచ్చి చూడు తీసుకుంటారు అని అభి అనగానే, సుప్రజ ఏం మాట్లాడకుండా దూరంగా ఉన్న కృష్ణతో, ఇది ఏ బ్లడ్ గ్రూప్ అని అడిగింది. ఏ పాజిటివ్ మేడం అని కృష్ణ అనగానే, మీరు 2nd ఫ్లోర్లో ఉన్న వీళ్ళ ల్యాబ్కి వెళ్ళి సుకృతి అని పేషెంట్ నేమ్ చెప్పి బ్లడ్ ఇచ్చిరండి అంది సుప్రజ. కానీ మీ చెల్లి ఇక్కడున్నారు కదా అన్నాడు కృష్ణ. సుప్రజ కృష్ణ అమాయకత్వాన్ని చూసి జాలిపడి, మీ బ్లడ్ డైరెక్ట్గా పేషెంట్కి ఎక్కించరు, తనకు ఆల్రెడీ వాళ్ళ దగ్గరున్న బ్లడ్ ఇస్తారు, మీరు వీళ్ళకిస్తే సరిపోతుందంది. దాంతో కృష్ణ సరే అని వెళ్ళాడు. ఇద్దరు సుప్రజకి శ్రావణి నుండి ఫోన్, అమ్మా చెప్పు అనగానే, ఏంటి చెప్పు, నువ్వు చెప్పు, ఎక్కడున్నా? అదేమో తన మొగుడిని తీసుకొస్తాను వెళ్ళింది, నువ్వేమో ల్యాబ్లో లేట్ అని చెప్పి మాయమయ్యావు అనగానే, అమ్మా నువ్వు కంగారు పడకు, నీకు ఒక విషయం చెప్పాలనగానే, ఏమైంది అని అడిగింది శ్రావణి. కృతికి చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశానని సుప్రజ అనగానే శ్రావణి ఏడుస్తూ, అయ్యో ఇప్పుడు ఎలా ఉంది, ఏ హాస్పిటల్ అని అడిగింది.
అమ్మ నువ్వు కంగారు పడుకో, నేను అభిని పంపిస్తాను, నీకు తోడుగా ఉంటాడని సుప్రజ అంది. ముందు కృతికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి అని శ్రావణి అనగానే, లేదమ్మా తనకు బ్లడ్ ఎక్కిస్తున్నారు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, నువ్వు డాడీకి ఏం చెప్పకనగానే, సరే చెల్లి జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది శ్రావణి. సుప్రజ అభిని కిషోర్ను హాస్పిటల్కి పంపించి వినయ్తో, థ్యాంక్ యూ వినయ్, ఇంతసేపు నాతో ఉన్నందుకు అంది. అంటే వెళ్ళమనా అని అడిగాడు వినయ్. నువ్వు బిజీ డాక్టర్వి, పైగా హాస్టల్ కన్స్ట్రక్షన్లో బిజీగా ఉన్నావు అనగానే, సరే మీ చెల్లిని రూమ్కి షిఫ్ట్ చేయని, అప్పుడు వెళ్ళిపోతానన్నాడు వినయ్. అయితే ఒక పని చేయి వినయ్, ఇందాక ఒకతను బ్లడ్ ఇవ్వడానికి పైకి వెళ్ళాడు, అతనే కృతిని హాస్పిటల్లో తీసుకొచ్చాడు, తను రాగానే ఇక్కడ క్యాంటీన్లో ఏమైనా పెట్టించి తీసుకురానేసి వెళ్ళిపోయింది సుప్రజ. అది విన్న వినయ్, ఓసిరి ఇంత పెద్ద డాక్టర్ని, ఈ పాటికి నా కోసం ఎంతమంది విఐపీ పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, అలాంటిది నాకు ఎలాంటి పని చెప్పావే, ఇంతకీ మహానుభావుడేడి, కొంపతీసి ఉన్న బ్లడ్ అంతా ఇచ్చేయట్లేదు కదా, అప్పుడు అతను మోసుకుంటూ రమ్మని చెప్తుంది అనుకుంటూ పైకి వెళ్ళాడు వినయ్. రే వినయ్, సుప్రజ కృతిలా సాఫ్ట్ కాదు, అది నీకు తెలుసు, ముందు ముందు నీ తాట తీస్తుంది, నీకు తెలుసో లేదో. ఒక అరగంట తర్వాత కృతిని రూమ్కి షిఫ్ట్ చేశారు. కృష్ణకి థ్యాంక్స్ చెప్పి తన ఫోన్ నెంబర్ తీసుకుని పంపించడానికి బయటకు వెళ్తోంది సుప్రజ. కృతికి స్పృహొచ్చి లేచి కూర్చుని అటు ఇటు చూస్తోంది. అక్కడే ఉన్న వినయ్, హాయ్ కృతి, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు. ఆ మాట కృతి ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి, మా అక్క అని అడిగింది. వస్తుంది, నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అతనే నీకు బ్లడ్ ఇచ్చాడు, అందుకే తను డ్రాప్ చేయడానికి వెళ్ళింది అన్నాడు. కృతి ఇంకేం మాట్లాడలేదు. వినయ్ టీవీ ఆన్ చేశాడు. వినయ్ ఛానల్స్ తిప్పుతూ ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు. యాంకర్ పాప ఇప్పుడు ఫిల్మ్ న్యూస్ అంది. కృతికి చాలా చిరాగ్గా ఉంది. ఎంతంటే టీవీని వినయ్ నెత్తి మీద వేసి కొట్టేంత. ఆ యాంకర్ ఏదో 2 పెద్ద ఫిల్ముల గురించి చెప్పాక అప్పుడు మన యాంకర్ పాప, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రంగారావు గారు తన సొంత బ్యానర్లో ఫస్ట్ హిట్తో తన సత్తాచాండ ఫనీ డైరెక్షన్లో కొత్త హీరో రిష్విక్ని పరిచయం చేస్తూ 2 సినిమాలు ప్రకటించారు అని యాంకర్ చెప్తుండగా అంతే, కృతి టీవీ వైపు చూసింది. యాంకర్ చెప్పేది ఏది తనకు వినపడడం లేదు. వాళ్ళ యూనిట్లో అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అందులో రిషి పక్కనే తను చూసిన అమ్మాయి. రిషి తన నడుము చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ స్టిల్స్ ఇస్తున్నాడు. అది చూసిన వినయ్, ప్రీతి అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాట విన్న కృతి, అమ్మాయి మీకు తెలుసా అని అడిగింది ఎంతో కష్టంగా. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రీతి, కానీ తన రిషితో సినిమా, రంగారావు అంటే తన ఫాదర్ అని వినయ్ అనగానే కృతి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, అంటే రిషి తన కెరీర్ సెటిల్ అయ్యే వరకు నన్ను, ఇప్పుడు సినిమా ఛాన్సుల కోసం అమ్మాయిని యూజ్ చేసుకుంటున్నాడా అనుకుంది. బయట కృష్ణని పంపి లోపలికి వస్తుంటే సుప్రజకి కృతి ఫోన్ పదే పదే వైబ్రేట్ అవుతుంటే లిఫ్ట్ చేసింది. ఏదో అన్నోన్ నెంబర్. చిరు ఎక్కడున్నా అని రిషి గొంతు వినిపించింది. దాంతో సుప్రజ అది హాస్పిటల్ అని మర్చిపోయి, యూ ఇడియట్, ఎందుకు కాల్ చేసావు అని పెద్దగా అరిచింది. సుప్రజ ప్లీజ్ కృతికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని రిషి అనగానే, ఇవ్వను, అయినా అది ఎక్కడుందో తెలుసా, హాస్పిటల్లో అని సుప్రజ. ఆ మాటకి రిషి కంగారుగా ఏమైంది అని అడిగాడు. యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఇప్పుడు తను ఎలా ఉంది అని అడిగాడు. బ్రతికే ఉంది. ఆ మాటకి రిషి ప్లీజ్ ఎక్కడో చెప్పవా అని అడిగాడు. ఏ వచ్చి చెప్పేద్దామరా, నువ్వు రావద్దు అంటూ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది సుప్రజ. సుప్రజ కృతి రూమ్లో ఎంటర్ అవుతూనే టీవీని చూసింది. ఆ న్యూసే వస్తోంది. వాళ్ళ ఫొటోస్ అన్నీ చూసింది. సుప్రజ కృతి వైపు చూసేసరికి తను బాగా ఏడ్చేస్తోంది. దాంతో టీవీ ఆన్ చేసింది ఎవరు అని అడిగింది సుప్రజ. నేనే అన్నాడు వినయ్. సుప్రజ టీవీ ఆఫ్ చేసి వినయ్ చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళి, కొంచెమైనా బుద్ధుందా, మా చెల్లికి రిషికి గొడవైందని తెలిసి కూడా టీవీ ఎలా పెట్టావు అని అరిచింది. ఇది మరీ బాగుంది, టీవీలో వాడు వస్తాడని నాకేం తెలుసు అని వినయ్ అనగానే, ఇంకేం తెలుసు, అబ్బాయిలు టీచ్ చేయడం తెలుసు అంటూ కళ్ళురిమింది సుప్రజ. సారీ, నాకు తెలియదు కదా, అది కూడా ప్రీతితో అన్నాడు వినయ్. ఇంతలో కృతి అక్క అని పిలిచేసరికి లోపలికి వెళ్ళింది. కృతి తను చుట్టుకుని, నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్క రిషితో ఉంది అంటే ఏడుస్తోంది. సుప్రజ వినయ్తో ప్రీతి అన్నావు తనేనా అని అడిగింది. అవును, నీకు తెలుసు కదా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు వినయ్.
ఆ మాటకి సుప్రజ, నువ్వే అనుకుంటే నీకు మంచి బేవర్సలు నీ ఫ్రెండ్స్ అంది సుప్రజ. ఇంక వినయ్ ఇక్కడే ఉంటే ఇంకేమంటుందో అని సరే నువ్వు వెళ్తానంటూ బయటకు వెళ్ళాడు. అక్క, రిషి నన్ను తన కెరీర్ కోసం యూజ్ చేసుకున్నాడా? ఇదేనా ప్రేమ? నేను నిజంగానే మోసపోయానా? ఏం తప్పు చేశానక్క? ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా. మనస్సు సరే అంటుంటే సుప్రజ తన నోరాపి ఉండు అని సైగ చేసి బయటకు వెళ్ళింది. వినయ్ గోడచాటు నుండి వీళ్ళ మాటలు వింటున్నాడు. సుప్రజ వచ్చి, ఏ సిగ్గు లేకుండా ఏంటి మా మాటలు వింటున్నావా? ఎందుకు? ముందు నువ్వు వెళ్ళు అంటూ కాళ్ళు పుచ్చుకుని లాక్కెళ్ళింది. లిఫ్ట్ దగ్గర వదిలి ఇక వెళ్ళు అంటూ వెనక్కొచ్చి డోర్ క్లోజ్ చేసింది. సుప్రజ కృతితో, అలా మాట్లాడకు చెల్లి అనగానే, నాకు అవ్వాల్సిందే అక్క. డాడీ మాట విన్నందుకు, తనను నమ్మిన సర్వస్వం ఇచ్చినందుకు నాకు అవ్వాలి అంటూ తల కొట్టుకుంది కృతి. సుప్రజకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. షిట్, నేనేదో కోపంలో రిషి కాల్ చేస్తే వద్దన్నాను. ఒకసారి తనతో మాట్లాడాలి. కృతికి అబార్షన్ అయిందని నాకు చెప్పాలనుకుంది సుప్రజ. చెల్లి ముందు బాగా రెస్ట్ తీసుకో అంటూ తను పడుకోబెట్టింది. కృతి కళ్ళు మూయగానే కృతి ఫోన్ ఆన్ చేసింది. ఇందాక రిషి చేసిన నెంబర్కి కాల్ చేసింది. రిషి వెంటనే లిఫ్ట్ చేసి, సుప్రజ చిన్ను ఎలా ఉంది అని అడిగాడు ఎంతో ఆత్రంగా. సుప్రజకి ఆ గొంతులో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. కాదు వినిపిస్తోంది. సుప్రజ చిన్నగా, తను ఓకే కానీ అని అంటుండగా సుప్రజకి డోర్ కొట్టిన సౌండ్ వినబడి డోర్ తీసింది. ఎదురుగా శ్రావణి, కిషోర్, సూర్య, అమ్మమ్మ, అభి అందరూ సుప్రజను దోసుకుంటూ లోపలికి వచ్చారు. హలో సుప్రజ, ఉన్నావా లైన్లో అంటున్నాడు రిషి. సుప్రజ రిషి లైన్లో ఉన్నాడని మర్చిపోయి ఫోన్ అలాగే పట్టుకుంది. కిషోర్, శ్రావణి కృతిని పట్టుకుని ఏడ్చేశారు. కృతి లేచి వాళ్ళందరినీ చూసి ఏడ్చేసింది. అసలు ఇది కారు ఎవరు డ్రైవింగ్ చేయమన్నారు అని అడిగాడు కిషోర్. రిషికి అంతా వినపడుతోంది. సైలెంట్గా వింటున్నాడు. నేను చెప్తూనే ఉంటాను వింటేనా అంది శ్రావణి. అక్క నీకెందుకు కారు అంటే ఏడ్చేశాడు సూర్య. కృతి ఏం మాట్లాడలేదు. నర్సు వచ్చి వీళ్ళందరినీ చూసి, ఇంతమందా, వెళ్ళండి అందరూ ముందు బయటకు అని అరిచింది. నర్సును చూసిన సుప్రజ, అమ్మో ఈ నర్సు అబార్షన్ సంగతి చెప్తుందేమో అని తన చేతిలో ఫోన్ సూర్య షర్ట్ జేబులో పెట్టి ఆ నర్సు చేయబట్టుకుని బయటకు లాక్కెళ్ళింది. అమ్మమ్మ కూడా తనతో వెళ్ళింది. అవును వాడేడి అని అడిగాడు కిషోర్. కృతి సైలెంట్గా ఉండడం చూసి, అవును రిషి ఏడి అని అడిగింది శ్రావణి. తను ఇంతవరకు రాలేదు అని అభి అనగానే, వాడు రాడు నాకు తెలుసు, ఎందుకంటే నేను అవసరం లేదు ఇంకా, అందుకే వదిలించుకున్నాడు అన్నాడు కిషోర్. రిషి కోపం పీక్స్కొచ్చింది. కానీ కృతి ఏమనుకుంటుందో తెలుసుకోవాలని వింటున్నాడు. ఏమంటున్నారు అంకుల్? అసలు వీళ్ళకి పెళ్ళయిందని విషయమే సుప్రజ ఇందాక చెప్తేనే తెలిసింది. అది తెలియగా నేను షాక్ అని అభి అనగానే, నాకు షాకే. అవును వాడి దగ్గరికి వెళ్తాను, వెళ్ళావు, కలిసావా అని అడిగాడు కిషోర్. చెప్పు చిన్నోడా, డాడీ అడుగుతున్నారు కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగింది శ్రావణి. డాడీని ఫేస్ చేయలేక నేనేం మాట్లాడడం లేదమ్మా అంది కృతి. అంటే డాడీ రిషి గురించి చెప్పిన ప్రతి మాట నిజమే, ఇప్పుడు తనకు నా అవసరం లేదు, అందుకు వేరే వాళ్ళు ఉన్నారంది కృతి. అది విన్న రిషి గుండె పగిలింది. నేను మొదటి నుంచి చెప్తుంటే విన్నావా అని కిషోర్ అనగానే, సరే ఇప్పుడు ఎందుకు అవన్నీ, జరిగిందేదో జరిగింది, మీరంతా బయటకు వెళ్ళండి అని శ్రావణి అనగానే, కృతి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కటి, ఈ ఒక్క రోజులోనే వాడు శారీరకంగా నన్ను, మానసికంగా నిన్ను దెబ్బ కొట్టాడు, అది గుర్తుపెట్టుకో. ఇంకా నయం మీ పెళ్లి రిజిస్టర్ చేయించలేదు, అంతా ఒక వేడకలనుకుని మర్చిపో అనేసి బయటకు వెళ్ళిపోయాడు కిషోర్. అభి తన వెనకే వెళ్ళాడు. రిషి ఇంకా వింటూనే ఉన్నాడు. శ్రావణి కృతి కట్టు చూస్తూ, పెద్ద దెబ్బే తగిలిందంది. అవునమ్మా పెద్దదే, మనసుకు కూడా, అదంతే మందులకు తగ్గుతుంది, మరి ఇది ఎప్పటికి తగ్గుతుందో అంది కృతి. ఇదంతా విన్న రిషి కాల్ కట్ చేసి చైర్లో కూర్చుని తలపట్టుకున్నాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చిన వాళ్ళ మిత్ర నెంబర్ కాల్ చేశాడు. మిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి, హలో హూ ఇస్ దిస్ అని అడిగింది. నేనే రిషి అన్నాడు రిషి. రే నీ ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తోంది, కృతి ఎలా ఉంది అని అడిగింది మిత్ర. నాకు తెలియదు, నువ్వే చెప్పాలి అన్నాడు రిషి. అదేంటి అని మిత్ర అనగానే, ఎక్కడున్నావు అని అడిగాడు రిషి. దేవుడా
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కీప్ లిస్నింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.